రానున్న రోజుల్లో యుఎస్ఏ మనపై 500% టారిఫ్ వేనుంది. ప్రస్తుతం 50% ఉంది. ఈ 50% లో 25% రష్యా నుండి ఆయిల్ ను కొన్నందుకు వేసిన సెకండరీ శాంక్షన్. రష్యా నుండి ఆయిల్ కొనడాన్ని పూర్తిగా ఆపకపోతే 500 వేస్తాము అని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఇండియన్ వీసాలపై ఎప్పుడూ లేని విధంగా బ్యాన్ వేస్తాము అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ను చూసి తన యొక్క విధి విధానాలను మారుస్తున్నాడు. ట్రంప్ చిన్న సైజు డిక్టేటర్ లాగా మారిపోయాడు. ఈ రోజు యుఎస్ఏ దాదాపు 66 అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్, గ్రీన్ బిల్డింగ్ ఇనిషియేటివ్స్, హ్యూమన్ రైట్స్ ఇలా అన్ని ట్రీటీస్ నుండి వెనక్కి వెళ్ళిపోయింది. ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. యుఎస్ఏ బ్యాడ్ బాయ్ అవ్వనుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల యుఎస్కి ఎటువంటి లాభం లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్, ఇండియా లెడ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఇలా గ్రీన్ ఇనిషియేటివ్స్ నుండి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రపంచ వాతావరణాన్ని కాపాడే కాంట్రాక్ట్ యుఎస్ఏ దగ్గర లేదు అంటున్నాడు ట్రంప్. ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత, మానవ హక్కులను కాపాడే రెస్పాన్సిబిలిటీ యుఎస్ఏకు లేదు అంటున్నాడు. యుఎస్ఏ ప్రస్తుతం ఫైర్ మోడ్లో ఉంది. అమెరికా ఫస్ట్, అమెరికన్సే ఫస్ట్ అంటున్నారు. ఎవడే వచ్చిపోయినా, ప్రపంచం తగలడిపోయినా అమెరికన్స్ ను మాత్రమే కాపాడుకుంటామంటున్నాడు. ఒకప్పటి యుఎస్ఏ ఎలా ఉండేది? డెమోక్రసీ గురించి పాఠాలు నేర్పించేది, వాతావరణం వేడి కాకుండా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ను ప్రమోట్ చేసేది, డబ్ల్యూహెచ్ఓకు అత్యధికంగా ఫండింగ్ చేసేది, మానవ హక్కులను కాపాడడానికి డబ్బులు కూడా పంపేది. బట్ ట్రంప్ ఆధ్వర్యంలో డెమోక్రసీ లేదు, ఏమీ లేదు అంటున్నారు. ఒక సవర్ణ దేశమైన వెనుజులా సిట్టింగ్ ప్రెసిడెంట్ మదురోను ఎత్తుకుపోయారు. మదురో భార్యను ఈరోజు చితక్ కొట్టారు. అలీ ఖమేనీకు వార్నింగ్ ఇచ్చి ఇరాన్లో తిరుగుబాటు చేస్తున్నారు. క్యూబా, కొలంబియాకు వార్నింగ్లు ఇచ్చారు. పనామాకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. కెనడాను 51st స్టేట్గా మార్చుకుంటామంటున్నారు. మెక్సికో సైలెంట్గా కూర్చోకపోతే ఆక్రమిస్తాము అంటున్నారు. ఈ రోజు యుఎస్ఏ సొమాలియాతో సంబంధాలు తెంచుకుంది. ఈ రోజు 2 రష్యన్ షిప్స్ ను సీజ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి నియంతలాగా తయారవుతున్నాడు. ఇప్పటికైనా అన్ని దేశాలు ఏకం అవ్వకపోతే యుఎస్ఏను ఆపడం చాలా కష్టం. ఇకనైనా పేపర్ టైగర్ చైనా యుఎస్ఏకు అగేన్స్ట్గా లీడ్ తీసుకోవాలి, లీడర్ అవ్వాలి. బికాస్ ప్రస్తుతం చైనా దగ్గరే డబ్బులున్నాయి. $1 trillion ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నారు. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను చైనానే మెయింటైన్ చేయాలి. కోల్డ్ వార్ ఈరాలో సోవియట్ యూనియన్ యుఎస్ఏ పవర్ను బ్యాలెన్స్ చేసేది. ఏదైనా చిన్న దేశాలపై అమెరికా దాడి చేస్తే సోవియట్ యూనియన్ దిగేది అనమాట. 1971 యుద్ధంలో, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కు హెల్ప్ చేయడానికి అమెరికా దిగితే ఇండియా కోసం సోవియట్ యూనియన్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు చైనా దగ్గర పవర్ ఉంది కాబట్టి, మనీ ఉంది కాబట్టి చైనా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను మెయింటైన్ చేయాలి. బట్ చైనా బీయింగ్ చైనా ఏమీ చేయడం లేదు. ఇప్పుడు రష్యా రిసోర్సెస్ డ్రైన్ అవుట్ అయ్యాయి. యుక్రెయిన్లో రష్యా ఇరుక్కుపోయింది. పెద్దగా పీకుతారు అని అందరూ చైనాను డామినెంట్ పొజిషన్లో నిలబెట్టారు. చైనా నోటితో అరుస్తోందే తప్ప చేతులతో ఎటువంటి యాక్షన్ లేదు. చైనా దగ్గర ఉన్నంత డబ్బు రష్యా దగ్గర ఉంటే ఈ పాటికే పెసిఫిక్ మహాసముద్రంలో శవాలు లేచిపోయి ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్గా ఇండియాను స్పాట్లో పెట్టి బెదిరిస్తున్నాడు ట్రంప్. లుక్, ఇండియా హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. మనం యూఎస్ఏపై ఆధారపడ్డాం. మనం డైరెక్ట్గా కన్ఫ్రంట్ అవ్వలేము. అండ్ మనం ప్రపంచంలో సెకండ్ పొజిషన్లో లేము. కొడతారు, కొట్టించుకుంటాం, మా టైం వస్తుంది, తిరిగి కొడతాం. ఇప్పటికైతే ఈ డైలాగ్ మాత్రమే ఇవ్వగలను. డొనాల్డ్ ట్రంప్ చీఫ్ అడ్వైజర్ లిండ్సే గ్రహాం పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి. లిండ్సే ఏమంటారు అంటే, శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అనే కొత్త బిల్లును పాస్ చేయడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. ఈ బిల్లు రష్యా నుండి ఆయిల్ను కొనే ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500% వరకు టారిఫ్ వేనున్నారంట. దీనివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమయ్యే ప్రమాదం ఉంది. ఈ కొత్త బిల్ సెనేట్లో పాస్ అయ్యి ఆ తర్వాత లోయర్ హౌస్లో పాస్ అయ్యి ఇంప్లిమెంట్ అవ్వనుంది. ఇండియాపై, ఇండియన్స్ పై వీసా బ్యాన్ వేస్తారంట. గూడ్స్ అండ్ సర్వీసెస్ పై కూడా 500% టారిఫ్ వేస్తాము అంటున్నారు. చైనాపై వేయకపోయినా ఇండియాపై డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అంటున్నారు. ఎందుకు చైనాపై వేయడం లేదు అంటే, చైనా దగ్గర రేర్ ఎర్త్స్ ఉన్నాయి. యుఎస్ఏ ఇప్పుడు కొన్నేళ్ల వరకు చైనాపై ఆధారపడింది కాబట్టి, యుఎస్ఏ చైనా ఎకానమీ ఇంటిగ్రేట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు చైనాను వదిలేస్తున్నారు. అయితే వీళ్ళు చైనాను బలివ్వడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అది ఎలాగో ఈ వీడియో లాస్ట్లో మీకే క్లారిటీ వస్తుంది. మదురోను ఎత్తుకుపోయిన వెంటనే ట్రంప్ కావాలనే మీడియా ముందుకొచ్చి మోడీ ఈజ్ గుడ్ గై, ఐ నో హీ ఈజ్ నాట్ హ్యాపీ,
మోడీ వాంట్స్ టు మేక్ మీ హ్యాపీ, హీ విల్ స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాకు నేను అపాచీ డెలివరీ డిలే చేశాను, మోడీ కేమ్ అండ్ రిక్వెస్టెడ్ మీ సర్ అన్నాడు అని చెప్పి చాలా నీచంగా క్లోజ్ డోర్ డైలాగ్ను కూడా మీడియా ముందు రివీల్ చేశాడు. అంటే నో లిమిట్స్కు వెళ్ళిపోయాడు ట్రంప్. వెంటనే ఇండియన్ కంపెనీ అయిన రిలయన్స్ రంగంలో దిగి రష్యా నుండి పూర్తిగా ఆయిల్ను కొనడాన్ని ఆపేస్తున్నామని ప్రకటించాల్సి వచ్చింది. ఈ రోజు చాలా పచ్చిగా నిజాలు మాట్లాడబోతున్నాం. ఇండియా 2015లో ఫ్రాన్స్తో కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే గ్రూప్ను స్థాపించింది. ఈ గ్రూప్ యొక్క లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా సూర్యుడి కిరణాల ద్వారా గాలి వేగం ద్వారా విద్యుత్తును జనరేట్ చేయడం అన్నమాట. ఈ అలయన్స్ లో 100 దేశాలు ఇంక్లూడింగ్ యుఎస్ఏ జాయిన్ అయ్యాయి. 2030 లోపు $1 ట్రిలియన్ వరకు వ్యాపారం చేయాలి అనుకున్నారు. అందరూ ఆల్ అవుట్ ఎలక్ట్రిక్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ కార్స్ అండ్ స్కూటర్స్ వైపు వెళ్ళాలి అన్నారు. మొన్నటి వరకు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సబ్సిడీస్ ఇచ్చింది. ఈ అలయన్స్ తర్వాత ఇండియన్ సోలార్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ పెరిగిపోయాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే సోలార్ ఎనర్జీ అనేది ఒక హోయాక్స్ అంటున్నాడు. అంటే ఇది ఒక ఫాల్స్ క్లెయిమ్ అంటున్నాడు. సూర్యుడి ద్వారా, వాతావరణం ద్వారా జనరేట్ అయ్యే విద్యుత్ వల్ల ఎక్కువగా ఉపయోగం, లాభం లేదు అంటున్నాడు. ఆయిల్ అండ్ గ్యాస్ ను ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడే ఇన్స్టెంట్ గా ఎనర్జీ డబ్బులు వస్తాయి. ఫాజిల్ ఫ్యూల్స్ ద్వారా వచ్చే పొల్యూషన్ కారణంగా వాతావరణం నాకిపోయినా నాకు పర్వాలేదు, అమెరికానే ఫస్ట్ అంటున్నాడు ట్రంప్. ఇప్పటి నుండి సోలార్ ఎనర్జీ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ తగ్గనున్నాయి. దిస్ మీన్స్ చైనా సోలార్ సామ్రాజ్యానికి చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ ధైర్యం ఏంటి? ఏం చూసుకొని ట్రంప్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ట్రంప్ ధైర్యం ఆయిల్ అండ్ గ్యాస్. ట్రంప్ వెనక చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ ను ప్రొడ్యూస్ చేసే దేశం ఏదో మీకు తెలుసా? గెస్ చేయండి. సౌదీ, రష్యా, వెనజులా కాదు, మరెవరు అంటే యుఎస్ఏ. యుఎస్ఏ విల్ ప్రొడ్యూస్ 1,30,00,000 barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్ పర్ డే. సెకండ్ పొజిషన్ లో సౌదీ అరేబియా 1,20,00,000. థర్డ్ పొజిషన్ 1,00,00,000 barrels పర్ డే రష్యా ఉంది. 2010 నుండి 2015 మధ్య కాలంలో ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు యుఎస్ఏ ప్రపంచ వాతావరణాన్ని కాపాడడానికి ముందుకొచ్చింది. ఈ లిబరల్ నాయకులు ఆయిల్ అండ్ గ్యాస్ వల్ల పర్యావరణం దెబ్బతింటోంది అని చెప్పి కొత్త ఆయిల్ డ్రిల్లింగ్స్ యొక్క పర్మిషన్స్ ను ఆపేశారు. ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ను ప్రమోట్ చేశారు. టెస్లా, ఫోర్డ్ ఇలా అన్ని కంపెనీస్ ఎలక్ట్రిక్ కార్స్ ను తయారు చేశాయి. ఎలక్ట్రిక్ కార్స్ కొంటే సబ్సిడీస్ ఇచ్చారు. 2030 లోపు అమెరికాలో ఉన్న అన్ని కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ గా ఉండాలి, పెట్రోల్ డీజిల్ కార్స్ ను ఎవరే గాని వాడకూడదు అని చెప్పి రూల్స్ కూడా తీసుకొచ్చాడు ఒబామా. 2016లో ట్రంప్ గెలిచాడు. ట్రంప్ ఐడియాలజీ వేరు. ట్రంప్ ఎన్నికల్లో గెలవడానికి ఆయిల్ ను ఉత్పత్తి చేసే కంపెనీస్ ఫండ్ చేస్తాయి, ఒబామాకు గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ ఫండ్ చేస్తాయి. ఇక్కడ యుద్ధం అనేది ఆయిల్ అండ్ గ్యాస్ వర్సెస్ గ్రీన్ ఎనర్జీ గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. అందరూ గో గ్రీన్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ షెడ్డుకు పోతాయి. కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ ఓనర్స్ ట్రంప్ కు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. 2018లో ట్రంప్ గో హెల్ విత్ గ్రీన్ అని చెప్పి ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ కు పర్మిషన్స్ ఇచ్చాడు. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుండి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఇలాన్ మస్క్ కూడా ట్రంప్ ను విమర్శించాడు. కట్ చేస్తే 2021లో మళ్ళీ ఒబామా అసిస్టెంట్ అయిన బైడెన్ ప్రధాని అయిన తర్వాత డెమోక్రటిక్ నాయకులు గ్రీన్ కే సపోర్ట్ చేశారు. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లో మళ్ళీ యుఎస్ఏ జాయిన్ అయ్యింది. ఎలక్ట్రిక్ కార్స్ ను ప్రమోట్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్స్ వల్ల చైనా లాభపడుతోంది అని చాలా లేట్ గా అమెరికన్స్ గుర్తించారు. ప్రపంచంలో 70% ఎలక్ట్రిక్ బ్యాటరీస్ షాంఘైలో ఉత్పత్తి అవుతాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కు కావాల్సిన 90% అరుదైన ఖనిజాలు చైనా దగ్గర ఉన్నాయి. యుఎస్ఏ గ్రీన్ బిల్డింగ్ అసోసియేషన్ ద్వారా ఎలక్ట్రిక్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తోంది. లాభాన్ని చైనా సంపాదిస్తోంది. టెస్లా, ఫోర్డ్ కార్స్ యొక్క బ్యాటరీస్ చైనా నుండి వస్తున్నాయి. 2025లో ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ ఆల్ అవుట్ అయ్యాడు. ప్యారిస్ గ్రీన్ అగ్రిమెంట్ నుండి వెనక్కి వెళ్ళిపోయే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఫస్ట్ సైన్ చేశాడు. ఎలక్ట్రిక్ కార్స్ కొంటే వచ్చే సబ్సిడీస్ ను క్యాన్సల్ చేశాడు. ఇలాన్ మస్క్ ను సైతం తనను గెలిపించిన ఎక్స్ ను కొన్న ఇలాన్ మస్క్ ను కాదు అని చెప్పి ఆయిల్ అండ్ గ్యాస్ నే ప్రమోట్ చేశాడు ట్రంప్. ట్రంప్ ఒక్కటే చెప్పాడు, ఎలక్ట్రిక్ కార్స్ అన్ని వేస్ట్, పెట్రోల్ డీజిల్ కార్స్ లో విచ్చలవిడిగా తిరగండి అన్నాడు. యుఎస్ఏ డైలీ 1,30,00,000 barrels ఆఫ్ ఆయిల్స్ ను ప్రొడ్యూస్ చేస్తే ఒక్క యుఎస్ఏ లోపలున్న ప్రజలు 2 కోట్ల barrels ఆఫ్ ఆయిల్స్ ను ప్రతిరోజు వాడతారు. యుఎస్ఏ విల్ కన్జ్యూమ్ 20% ఆఫ్ వరల్డ్ ఆయిల్. ప్రపంచం మొత్తం ఇండియా, చైనా మొన్ని దేశాలు కలిసి 8 కోట్ల barrels ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు వాడితే ప్రపంచ జనాభాలో కేవలం 4% ఉన్న యుఎస్ఏ ప్రజలు 2 కోట్ల barrels ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు వాడుతారు. మనలలో చాలా మంది యుఎస్ఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు ఎన్ని కార్స్ యుఎస్ఏలో ఉన్నాయి అని. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఆయిల్ రిచ్ కంట్రీ, యుఎస్ఏ ఇంత ఆయిల్ ప్రొడ్యూస్ చేసిన
యుఎస్ఏ 70 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు వేరువేరు దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. ట్రంప్ ఏమంటాడు అంటే మన దగ్గరే ఆయిల్ను పెట్టుకొని డ్రిల్ చేసుకోకుండా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ అని చెప్పి వేరే దేశాల నుండి ఆయిల్ను కొనడానికి సిగ్గు లేదని ట్రంప్ అంటాడు. మన పొటెన్షియల్ను మనం వాడలేకపోతున్నాము కాబట్టే మన ఆర్థిక వ్యవస్థ స్లోగా ఎదుగుతోంది అని, చైనా మనల్ని ఓవర్టేక్ చేస్తోంది అని ట్రంప్ వాదిస్తున్నాడు. మన ఆయిల్ బావులను మూసివేసి చైనా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ను కొని చైనాను సూపర్ పవర్ చేయడం ఏంట్రా ఎదవల్లారా అని ట్రంప్ లిబరల్ నాయకుల్ని కడిగి పడేస్తున్నాడు. ఇంకా ఎక్కువ ఆయిల్ బావులను ఓపెన్ చేసి రోజుకు 2 కోట్ల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ను యుఎస్ఏ ఉత్పత్తి చేయాలి అనే పర్మిషన్స్ ను ఆల్రెడీ ట్రంప్ ఇచ్చాడు. ఈ పర్మిషన్స్ నే డ్రిల్ బేబీ డ్రిల్ అని పిలుస్తున్నాడు. ట్రంప్ టారిఫ్ వల్ల కొంత నష్టం అయితే ఉంటుంది, అయితే అన్లిమిటెడ్ గా ఆయిల్ ను ఉత్పత్తి చేసి ఆయిల్ ప్రైజెస్ ను లోగా పెట్టి అక్కడ కవర్ చేస్తున్నాడు ట్రంప్ ధైర్యమే ఆయిల్ అండ్ గ్యాస్. వెనజులా, ఇరాన్ వంటి దేశాల్లో ఆధిపత్యం సాధించి ప్రపంచానికి కూడా ఆయిల్ ను అమ్ముతా అంటున్నాడు ట్రంప్. మనం ఆయిల్ అండ్ గ్యాస్ ను అమ్మకపోవడం కారణంగా మన శత్రువులు లాభపడుతున్నారని 2018 నుండి ట్రంప్ మొత్తుకున్నాడు. ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? రష్యా నుండి కొనే 40 లేదా 50 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ను ఆపేసి యుఎస్ఏ నుండి కొనాలి అనమాట. అందుకే ఇండియాను బెదిరిస్తున్నారు. ఇండియా ఆయిల్ ను కొనడాన్ని ఆపేస్తే రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, తద్వారా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి రష్యా పై బుల్లెట్స్ ను ఇండియా యొక్క భుజం మీద గన్ పెట్టి కాలుస్తున్నారు. వెనజులాలో మదురోను కిడ్నాప్ చేసి వెనిజులాలో 50 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు ప్రొడ్యూస్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఆయిల్ గ్యాస్ ను ప్రమోట్ చేయడం వల్ల ఇమీడియట్ జాబ్స్ వస్తాయి, ఇన్స్టెంట్ డబ్బు, ఇన్స్టెంట్ ఎనర్జీ. డ్రిల్ చేసి క్రూడ్ ఆయిల్ ను షిప్ లో లోడ్ చేసి అమ్మితే డిజిటలీ డబ్బులు వారం రోజుల్లో పడతాయి. అదే గ్రీన్ ఎనర్జీ అనుకోండి, ఫస్ట్ బ్యాటరీస్ ను తయారు చేయాలి, చైనా నుండి బ్యాటరీస్ ను ఇంపోర్ట్ చేయాలి, కారులో దాన్ని అసెంబుల్ చేయాలి, ఈ కార్స్ ను మార్కెటింగ్ చేసి అమ్మాలి, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బిల్డ్ చేయాలి, సోలార్ ప్యానల్స్, గ్రిడ్స్ ను తయారు చేయాలి, సూర్యుడి కాంతిపై ఆధారపడాలి. ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ హాట్ క్లైమేట్స్ లో ఎలక్ట్రిక్ కార్స్ పనిచేయవు, మెయింటెనెన్స్ కోసం డబ్బు ఖర్చు పెట్టాలి, లాంగ్ డిస్టెన్స్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలయబుల్ కాదు. ఇవన్నీ దాటుకున్న తర్వాత 20-30 ఇయర్స్ తర్వాత గ్రీన్ సోలార్ ద్వారా లాభం వస్తుంది. అంత టైం నా దగ్గర లేదు అంటున్నాడు ట్రంప్. ఐ వాంట్ మనీ నౌ అంటున్నాడు. అందుకే ట్రంప్ ను వ్యాపారస్తుడు అంటున్నాడు. సోలార్ ఒక్కటే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ను కూడా ట్రంప్ అండర్మైన్ చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పక్కన పెట్టండి, ఫాసిల్ ఫ్యూల్స్ డ్రిల్ చేయండి. ఇలా డ్రిల్ చేయడం వల్ల టెక్సాస్, పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియాలో ట్రంప్ యొక్క కోర్ ఓటర్స్ కు జాబ్స్ వస్తాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, మెజారిటీ ఆఫ్ పీపుల్ హ్యాపీగా ఉంటారు. వాతావరణం మై ఫుట్ అంటున్నాడు. ట్రంప్ తన ఆయిల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. కొలంబియా, వెనజులా, ఇరాన్, సౌదీ, ఇలా అన్ని చోట్ల ఎక్కడైతే అమెరికన్ ఆయిల్ సప్లై కంపెనీస్ ఉంటాయో వాటన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి ప్రపంచానికి ఫస్ట్ యుఎస్ఏ ఆయిల్ అమ్ముతుంది, ఆ తర్వాతే సౌదీ లేదా రష్యా రావాలి అంటున్నాడు. నెక్స్ట్ డెమోక్రటిక్ నాయకులు ప్రభుత్వాన్ని స్థాపించినంత వరకు గేమ్ ఇలానే ఉంటుంది, డ్రిల్ బేబీ డ్రిల్లే. రిపబ్లిక్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఇక వీళ్ళు అమెరికా ఫస్ట్, అమెరికన్సే ఫస్ట్ అంటారు. సో మన కర్మ ఏంటి అంటే, కోల్డ్ వార్ ఎరాలో సోవియట్ యూనియన్ అనే ఒక స్ట్రాంగ్ పవర్ ఉండేది, పవర్ ను బ్యాలెన్స్ చేసేది. ఎక్కడైనా యుద్ధం జరిగితే వెంటనే సోవియట్ వెళ్ళిపోయేది, సోవియట్ ఏదైనా దేశాన్ని ఆక్రమిస్తే వెంటనే అమెరికా వచ్చేసేది. బట్ మన దరిద్రం ఏంటి అంటే, చైనా దగ్గర జెల్లీ బాల్స్ ఉన్నాయి, షీ జిన్పింగ్ దగ్గర దమ్ము లేదు, కాబట్టి పవర్ ను బ్యాలెన్స్ చేయడానికి ఎవరూ లేరు. మదురోను ఎత్తుకుపోయినా దెర్ ఇస్ నో కన్ఫ్రంటేషన్. ఇరాన్ లో తిరుగుబాట్లు జరుగుతున్నా, ఇంటర్నేషనల్ లాస్ ను ధిక్కరించి 500% టారిఫ్లు వేస్తున్నా, అంక్లోజ్ ట్రీటీను ధిక్కరించి ఇంటర్నేషనల్ వాటర్స్ లో తిరిగే షిప్స్ ను సీజ్ చేస్తున్న చైనా సైలెంట్ గా లైక్ అండ్ పేపర్ టైగర్ గా ఉంది. మేము అద్దాల మేడలం, మేము వ్యాపారం మాత్రమే చేస్తాము, డెట్ ట్రాప్ చేసి చిన్న చిన్న దేశాలని దోచుకుంటాము, రక్తాన్ని తాగుతాము, మా యొక్క దేశాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటాము, మేము ఎక్స్పాండ్ అవ్వము, ఇతర దేశాల గొడవల్లో దూరము అని చెప్పి షీ జిన్పింగ్ ఇంట్లో కూర్చున్నాడు. కాబట్టే డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడాల్సి వస్తోంది, మీరు వినాల్సి వస్తోంది. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.